నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే అమ్మా, గుడ్. మీరు ఈవెంట్ టైం కూడా మా కోసం ఎంత టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్ మాకు అందరికీ. నీ పేరేంటమ్మా? చల్ల సుస్మిత సార్. కుసుమ్. సుస్మిత. సుస్మిత. పాప? మా పాప సార్. మీ పాప 2019లో మ్యారేజ్ అయింది సార్ నాకు. 20లో బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ మా హస్బెండ్. ఎట్లమ్మా, ఎటు జరిగింది? బైక్ యాక్సిడెంట్ సార్. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా. దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్, పాపం 7th month. నువ్వేం చదువుకున్నావు? టీటీసీ చేశాను సార్. టీటీసీ. మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను, చదువుతున్నాను సార్. డిఎస్సి పడింది కదా సార్, డిఎస్సి చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా, డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్, చదువుకుంటా, అదే ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా, ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా, నువ్వేం చేస్తావా? నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు. నువ్వేంటా? మా తమ్ముడు సార్. మీ అక్కయ్య. నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు మనకి? ఎంత ఇస్తున్నారు? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు, నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? మళ్ళీ వస్తుంది మా, నువ్వు కష్టపడాలి కదా. నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది, మనం నేర్చుకుంటూ ఉండాలి, అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా, దానికి కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, నేను చదివించాడు, కష్టపడి చదివించారు సార్, ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి, ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్, కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడేంటా మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? నాది జీవితాంతం ఇట్లానే కూలి పని సార్. నాకు ఈ పిల్లకంతా చూసుకొని కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమేమి వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్ కొద్దిగా. మా కళ్ళు పని చేశాయి. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? నేను కష్టపడాను సార్ బాగా. కాదు కదా, నువ్వు కష్టపడ్డావు, కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 12 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను సార్. నేను కష్టం 2 తరగతి చదువుకున్నా, చదువు లేదు. నేను చదువుకోకపోతే నా బిడ్డలు చదివిస్తుంది, కోరికతో చదివించుకుంటుంది, చదివించుకున్నాను సార్. నా లాగా కాకుండా వాళ్ళు కొంచెం డెవలప్గా ఉండాలి. నేనంటే అట్ట పోయినా వల్ల అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడితే ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడతా సార్. నేను నైట్ పోగలేని పని చేసుకుంటాను. ఏం పని చేస్తావు? బేల్దారి పని. నేను కూలి పనులు పోతాను, పిలిచిన మా ఊరికి అందరూ చేస్తా ఉన్నారు సార్. నాయుడు గారు చేస్తుంటాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి, పనులు బాగానే సార్ దొరుకుతుంది సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా, ఇంకా కష్టాలు అట్నే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఎట్లా ఉన్నాయి సార్. కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా, కాలేదా? రాలేదు సార్, ఏం కాలేదు. చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి. బ్యాచ్పడి చేయాలంటే అంత నాకు ఎక్కువ నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రారు సార్, నాకు ఎవరు రారు. మా ఖాళీ ఎవరు రారు సార్. నా మనుషులు నాకు పుట్టరు సార్. మనుషులు ఎవరు ఏమి అంటే ఊరు వర్కులు చేసుకుంటా ఉంటారు పనులు. నీకెందుకు రారు? ఊరు పనులు పోతుంటారు సార్. అది కదా, మరి నువ్వు కూడా 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా.
అంత చేసే శక్తి లేదు సార్ నా దగ్గర, చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నాకు కూలి పని చేయాలనుకుంటున్నాను సార్ నేను. అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లా ఉన్నా సార్. అట్లా కాకుండా 10 మందిని వడ్డేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తారు. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు, నేను పోలేను. పోలేవు అని అనుకుంటున్నావు అంతే సార్.